Hello my dear students, very good morning to all of you. Today I am going to discuss about the what are the requirements need to be write in box file for the GNM first year students in the subject of the nursing foundation. So let me see the one by one. Before going to that I will explain in Telugu also. అందరికీ శుభోదయం. ఈరోజు వీడియోలో మనము ఫైనల్ ప్రాక్టికల్స్కి వెళ్ళబోతున్న జిఎన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ నర్సింగ్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయబోతున్న ఫస్ట్ ఇయర్స్ వారికి అసలు ఏమేమి కంటెంట్ మనం బాక్స్ ఫైల్లో రాయాలి చాలామందికి ఐడియా ఉండదు. సో దానికోసం ఈరోజు వీడియో. ఎందుకంటే మోస్ట్లీ జిఎన్ఎం అనేది రెగ్యులర్గా కాకుండా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళు, చదవాలి జాబ్ చేయాలని ఉద్దేశం కోసం జిఎన్ఎంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. పిల్లలు ఉండి కూడా కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళరు వాళ్ళు. పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే కష్టం. కాబట్టి రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలియదు, డైరెక్ట్గా ఎగ్జామ్ కోసమే వెళ్తారు. కాబట్టి అక్కడ బాక్స్ ఫైల్ సబ్మిట్ చేయలేదనుకోండి, మీకు నెగిటివ్ మార్క్స్ కానీ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ పడే అవకాశం ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అని కాదు, కానీ మీకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. కంపల్సరీగా మన బాక్స్ ఫైల్స్ ఉంటేనే మీరు అట్లీస్ట్ 2 or 3 మీరు ఆన్సర్ చేసినా కూడా బాక్స్ ఫైల్ ఉంటే యూ విల్ గెట్ ద గుడ్ ఇంప్రెషన్. ఓకేనా? కాబట్టి నథింగ్ టు వరీ. మన యూట్యూబ్ ఛానల్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ సబ్మిట్ చేయాలనేది నేను చెప్తాను. కానీ బాక్స్ ఫైల్స్ లేకుండా మాత్రం వెళ్ళకూడదు. ఓకేనమ్మా? మనం చూద్దాం. నర్సింగ్ ఫౌండేషన్ అనేది ఫస్ట్ ఇయర్స్ వారికి ఉంటుంది. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ది తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా. మనకు సబ్జెక్ట్స్ అంటే పేపర్స్ 4 ఉన్నా కూడా నర్సింగ్ ఫౌండేషన్ అనేది ప్రాక్టికల్ 1 మాత్రమే ఉంటుంది జిఎన్ఎం ఫస్ట్ ఇయర్స్ వారికి. ఒకవేళ కుములేటివ్ అనేది కంటిన్యూషన్ ఆఫ్ ది యువర్ కోర్స్. ఓకేనా? కుములేటివ్ రికార్డ్ అంటారు దీన్ని. ఈ కుములేటివ్ రికార్డ్ అంటే ఏంటంటే అమ్మా, ఓకేనా, ఎందుకంటే కంటిన్యూషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు 3rd year. ఓకేనా? కాబట్టి మీకు సంబంధించిన అన్ని కూడా క్యుములేటివ్ రికార్డులో ఉంటుంది. కాబట్టి మీకు ఐడియా ఉండదు. చాలామందికి దీన్ని లాగ్ బుక్ అంటారు, ఎంఎస్సీలో లాగ్ బుక్ అంటారు, బీఎస్సీలో క్యుములేటివ్ రికార్డ్స్ అని అంటారు. ఇది యాక్చువల్గా మీ కాలేజీలో జాయిన్ అయినప్పుడే ఇది ఇస్తారు. ఓకేనా? కాబట్టి మీరు ఎప్పుడెప్పుడు మీరు క్లినికల్స్కి వెళ్ళాలి. ఓకేనా? అంటే మనం ఎంపీహెచ్డబ్ల్యూ ఓజేటీ అనేవాళ్ళం, మనం జిఎన్ఎం బీఎస్సీ ఎంఎస్సీ లెవెల్లో క్లినికల్స్ అంటారు. ఎందుకంటే మన థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ థియరీ వీ హ్యావ్ టు గో టు క్లినికల్స్ టు గెట్ ద నాలెడ్జ్ అబౌట్ ది ప్రాక్టికల్స్. ఓకేనా? ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మనము హాస్పిటల్కి క్లినికల్స్కి వెళ్తాం. ఓకేనా? వెళ్ళిన తర్వాత మనము కాలేజ్కి మనం స్కూల్కి రెగ్యులర్గా వెళ్తే అవర్ టీచర్స్ విల్ టీచ్ ఇన్ ద ల్యాబ్. ఓకే? కాబట్టి ల్యాబ్ డెమోన్స్ట్రేషన్స్ అని అంటారు. లైక్ అవర్ టీచర్స్ విల్ షో ద ప్రొసీజర్స్ ఇన్ ద ల్యాబ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? దాన్ని డెమోన్స్ట్రేషన్స్ అంటారు. Again, after observing, procedure, again we have to show the procedure to our madams, our classmates and all. Okay, దాన్ని రిటర్న్ డెమోన్స్ట్రేషన్స్ అంటారు. కాబట్టి మీరు ఏ టైం చేశారు, మేడం ఎప్పుడు చేసి చూపించారు, మీరు ఎప్పుడు చేశారు, అది ల్యాబ్లో. వన్స్ మేడం విల్ షో ద ప్రొసీజర్ ఎట్ ద ల్యాబ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది డెమోన్స్ట్రేషన్. ఆఫ్టర్ దట్ అగైన్ వీ హ్యావ్ టు షో ద ప్రొసీజర్ టు యువర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ది మేడమ్స్, యువర్ క్లాస్మేట్స్, వెదర్ యు ఆర్ పర్ఫెక్టెడ్ ఆర్ నాట్. Based on that madam will assess. After confirmation on the written demonstration, you will have the eligibility, you will have the minimum eligibility to do the procedure in the clinical itself. ఓకేనా? అంటే మేడం చేసి చూపిస్తారు, దాని డెమోన్స్ట్రేషన్స్ అంటారు. తర్వాత మనం చేసి చూపిస్తాం, రిటర్న్ డెమోన్స్ట్రేషన్స్ అంటారు. అది ల్యాబ్లో ఉంటుంది. మన క్లినికల్, మన హాస్పిటల్ అంటే మన కాలేజీలో కానీ మన స్కూల్లో కానీ ఉంటుంది మరి ల్యాబ్లో. తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. వన్స్ యూ బి పర్ఫెక్టెడ్ ఇన్ ఆల్ దోస్ ప్రొసీజర్స్, అగైన్ వీ హ్యావ్ టు షో then you will have the confident. ఓకేనా? మనం చేసి చూపిస్తాం కదా, you will get the confident. ఓకే నాకు వచ్చు అని. Then we will go to when we will go to clinicals like hospitals, after there we have to experiment on the పేషెంట్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? అండ్ ఎక్స్పెరిమెంట్ అని కాదు, దాన్ని మనం ఏదైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో దాన్ని మనం హాస్పిటల్లో పేషెంట్స్కి చేసి చూపిస్తాం. ఓకేనా? మన ల్యాబ్లో చూపిస్తారు మేడమ్స్, ఐవి అంటే ఇలా ఇవ్వాలమ్మా, ఐఎం అంటే ఇలా ఇవ్వాలని చూపిస్తాం. యూ విల్ పర్ఫెక్ట్. ఆఫ్టర్ డూయింగ్ యువర్ రిటర్న్ డెమోన్స్ట్రేషన్స్ అండ్ ఆల్. వన్స్ యూ విల్ గో టు హాస్పిటల్, దేర్ ఇట్ సెల్ఫ్ యూ విల్ డెమోన్స్ట్రేట్ ఆన్ ది పేషెంట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే? వాళ్ళని చేస్తాం కాబట్టి అప్పుడు మనకు భయం అనేది ఉండదు. మనం ఆటోమేటిక్గా we will get the knowledge and clinical things in effective way. ఓకేనా? కాబట్టి మనకు కొంచెం నాలెడ్జ్, స్కిల్స్ అనేవి వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. ఓకేనా? కాబట్టి మనం ఇవన్నీ డేట్స్ అంటే మీకు డేట్స్ కూడా తెలిసి ఉండాలి కదా ఫస్ట్ ఇయర్స్కి, కాబట్టి అందుకని క్లియర్గా చెప్తున్నాను. డెమోన్స్ట్రేషన్స్ అంటే
ఏ డేట్కి చేశారు, సిగ్నేచర్స్ మేడమ్స్ ఇస్తారు, క్లినికల్స్ మీరు ఏ టైం చేసి చూపించాలి. సో ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. కాబట్టి సో ఇవి క్లారిటీ ఇస్తున్నాను. ఇది సోది అనుకోకూడదు, ఎందుకంటే తెలియని పిల్లలు ఫస్ట్ ఇయర్స్ అంటే వాళ్ళకి తెలియదు కదా. అందుకే ఐఎమ్ గివింగ్ దిస్ మచ్ ఎక్స్ప్లెనేషన్ టు గెట్ ద నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ క్యుములేటివ్, వాట్ వీ హ్యావ్ ట్రైడ్, వై దే హ్యావ్ మెన్షన్. అయ్యో మేడం మా కాలేజీలో నాకు ఇవ్వలేదు అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, అట్లీస్ట్ లేకపోయినా పర్వాలేదు. ఓకే అని ఉంటే బెటర్, ఎందుకంటే కంటిన్యూషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మీరు అంటే మీరు ఫస్ట్ ఇయర్స్ కంప్లీట్ చేశారా లేదా, సప్లీస్ అని ఎవ్రీథింగ్ కంటిన్యూషన్, అది ఎడ్యుకేషన్ చెప్పాను కదా. మీరు కంటిన్యూషన్లో ఉన్నారా లేదా, రెగ్యులర్ స్టూడెంట్సా, సప్లీ స్టూడెంట్సా, ఎవ్రీథింగ్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్, సైన్స్ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా తీసుకుని వెళ్ళాలి. ఓకేనా, మీరు మర్చిపోకుండా తీసుకోవాల్సింది ఏంటిది? సో వన్ ఈస్ ఎ క్యుములేటివ్ ఆర్ లాగ్ బుక్, ఆర్ వన్ మోర్ ఈస్ ఎ బాక్స్ ఫైల్. ఓకేనా, సో దీస్ ఆర్ ద థింగ్స్ నీడ్ టు బి క్యారీ బిఫోర్ గోయింగ్ టు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అసలు మీరు ఏమేమి రాయాలి అంటే చెప్తాను. ఎందుకంటే యాక్చువల్గా మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ హిస్టరీ తీసుకుంటాం కదమ్మా. పేషెంట్ హిస్టరీ, ఏమేమి ప్రొసీజర్స్ చేసాము అవన్నీ కూడా మనం రాయాలి. అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని రాసి మనము బాక్స్ ఫైల్ చేసి దాన్ని కవరింగ్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ స్కూలు, ఒక అవన్నీ రాసి మనము చేసి చూపించాలి యాక్చువల్గా. అది థింగ్స్. ఓకేనా, చూద్దాం. కాబట్టి సో మేడం అవన్నీ నాకు లేవు అనుకుంటే ఏం లేదు, జస్ట్ నేను ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్ చెప్తాను. ఆ హెడ్డింగ్స్ ఒక A4 సైజ్ పేపర్లో రాసి మార్జిన్స్ కొట్టి హెడ్డింగ్స్ పెట్టి రాయండి, సరిపోతుంది. ఓకేనా, హాస్పిటల్ అడ్మిషన్ ప్రొసీజర్ కానీ. ఓకేనా, ఫస్ట్ హెడ్డింగ్ ఈ విధంగా చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తాను. సీరియల్ నెంబర్ ఈ విధంగా రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది కంటెంట్ అని, తర్వాత పేజ్ నెంబర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక సీరియల్ నెంబర్ 1 అని పెట్టాం కదా, హాస్పిటల్ అడ్మిషన్. కాబట్టి హాస్పిటల్ అడ్మిషన్ ఇక్కడ రాయాలి. కాబట్టి హాస్పిటల్ అడ్మిషన్ ఓకే రాసిన తర్వాత ఇక్కడ కంటెంట్ హాస్పిటల్ అడ్మిషన్ ఇక్కడ చూడండి, ఇది చెప్పాను. కాబట్టి ఎన్ని పేజెస్ రాసావో అన్ని పేజెస్, పేజ్ నెంబర్స్ రాసి ఇండెక్స్ అనేది స్టార్టింగ్లో ఇండెక్స్ కంపల్సరీగా పెట్టాలి. ఓకేనా, క్లియరా? తర్వాత అందులో మనము అడ్మిషన్ ప్రొసీజర్, ఎమర్జెన్సీ అడ్మిషన్ కొన్ని రాయండి. అడ్మిషన్ ప్రొసీజర్ అంటే ఏంటిది? ఇప్పుడు అయ్యో మేడం నాకు కంటెంట్ లేదంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జెమినీ ఉంది, AI ఉంది. ఓకేనా, తర్వాత చాలా చాలా రకాలుగా మనకు అన్ని అవైలబుల్ గూగుల్లో ఉంది. సెర్చ్ చేసి 2.3 రాయండి, 2 or 3 పాయింట్స్ రాసి పెట్టండి. ఓకేనా, ఎమర్జెన్సీ అడ్మిషన్, రొటీన్ అడ్మిషన్, ట్రాన్స్ఫర్స్, ఇది కంపల్సరీ. అడ్మిషన్ తెలియాలి మీకు, తర్వాత ఎమర్జెన్సీ అడ్మిషన్ తెలియాలి, ట్రాన్స్ఫర్. ఓకేనా, ఇవి గురించి రాయండి. ఓకేనా, తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ ప్రొసీజర్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, తర్వాత లామా అంటే ఏంటిది? పేషెంట్ అంటే అకార్డింగ్ దేర్ విల్లింగ్ దే విల్ డిశ్చార్జ్. ఓకేనా, ఓకే, లెఫ్ట్ ఎగ్నెస్ట్ మెడికల్ అడ్వైసెస్ అంటారు. అంటే ఏంటిది? డాక్టర్ చెప్పినా కూడా డాక్టర్ నేను ఉండలేను, మళ్ళీ వస్తాను, నాకు కొంచెం వర్క్ ఉంది, ఓకే మా ఇంట్లో బాగాలేదు అంటే సంథింగ్ దే విల్ షో ద సమ్ అకార్డింగ్ టు దేర్ ఫీజిబిలిటీ, వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి, వాళ్ళ వీలుని బట్టి మేము ఉండలేము సార్, మేము వెళ్ళిపోతాం. అమ్మ నీకు హాస్పిటల్లో ఇంకా ఉండాలి, 2-3 డేస్ ఉంటేనే నీకు కన్ఫర్మ్గా తెలుస్తుంది ఏ ప్రాబ్లం అనేది, క్యూర్ అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయినా కూడా డాక్టర్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఈవెన్ దే వోంట్ లిజన్. అకార్డింగ్ టు దేర్ విల్లింగ్ దే విల్ డిశ్చార్జ్ అండ్ దే విల్ గో. దాన్ని లామా అంటారు. ఓకేనా, ఇంకో డామా అంటే డిశ్చార్జ్ ఎగ్నెస్ట్ మెడికల్ అడ్వైజ్ అని. ఓకేనా, అది ఇలాంటి కొన్ని అబ్స్కాండ్ అంటే చెప్పకుండా వెళ్ళిపోతారు. అబ్స్కాండ్, లామా, రిఫరల్, MLC అంటే మెడికో లీగల్ కేసెస్, అంటే లీగల్గా కాకుండా, అంటే న్యాచురల్ డెత్ అయితే దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ MLC. కావాలనే ఫోర్స్ఫుల్గా, ఇల్లీగల్గా అంటే ఏంటిది? సూసైడ్ కానీ, పాయిజనింగ్ కానీ, ఇంకేదైనా. ఓకేనే, మనకు కావాలనే ఓకే మనది మనమే చేసుకునే దాన్ని మనము MLC మెడికో లీగల్ కేసెస్ అంటారు. అది కూడా రాయండి. ఓకేనమ్మా, తర్వాత నర్సింగ్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. నర్సింగ్ ప్రాసెస్లో కొన్ని పాయింట్స్ అనేవి మీరు మెన్షన్ చేసి రాయండి. హిస్టరీ టేకింగ్, అసెస్మెంట్, ఫిజికల్ ఎగ్జామినేషన్, నర్సింగ్ డయాగ్నోసిస్, ఇందులో మీకు ఏది తెలుసో అది రాసి సబ్మిట్ చేయండి. ఓకే, క్లియర్ కదా? ఓకే, ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్ అంటే షేరింగ్ ఆఫ్ ఐడియాస్, థాట్స్, వ్యూస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇది టైప్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. కాబట్టి వర్బల్, నాన్ వర్బల్, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఓకేనా, థెరప్యూటిక్, ఇవన్నీ కూడా ఏదో కొన్ని పాయింట్స్ అందులో యాడ్ చేసి రాసి సరిపోతుంది. ఓకేనమ్మా, తర్వాత రికార్డింగ్. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ వీ షుడ్ ఫాలో వెన్ యూ ఆర్ రైటింగ్ ద రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్. ఓకేనా, ఇందులో కొన్ని ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కొన్ని ట్రాన్స్ఫర్స్ రిపోర్ట్. ఓకేనా, కొన్ని పాయింట్స్ రాయండి. ఓకేనా, రికార్డింగ్ ఆఫ్ వైటల్ సైన్స్. ఓకే, వైటల్ సైన్స్ అని హెడ్డింగ్ పెట్టి టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, BP. ఓకేనా, మెథడ్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా, ఈ టెంపరేచర్ చెకింగ్ అనేది ఏ విధంగా చేస్తారు? ఓరల్గా చేస్తారు, యాక్సిల్లో చేస్తారు, రెక్టల్లో చేస్తారు. ఓకేనా, ఇవన్నీ కూడా కొన్ని మెథడ్స్ ఆఫ్ టెంపరేచర్ చెకింగ్, సైడ్స్ ఆఫ్ ది పల్స్. ఓకే, టైప్స్ ఆఫ్ ది రెస్పిరేషన్, ఇవన్నీ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. BP ప్రొసీజర్, ఇలాంటి ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, ఇవన్నీ హెల్త్ అసెస్మెంట్లో కూడా కొన్ని పాయింట్స్ రాసి పెట్టండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి ఇక్కడ మెథడ్స్ ఆఫ్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్, హైట్, వెయిట్.
ఒక మిడామ్, చెస్టా, ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి రాసి సరిపోతుంది. ఓకే. సో ఇందులో కూడా చూడండి మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్లో కూడా మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వస్తుంది. ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్, మ్యానిపులేషన్, ఆల్ఫాక్షన్ ఇవన్నీ కూడా. తర్వాత పేషెంట్ యూనిట్ ప్రిపరేషన్. ఓకేనా. టైప్స్ ఆఫ్ ది బెడ్స్ కూడా రాయండి. టైప్స్ ఆఫ్ ది బెడ్స్ అంటే ఓపెన్ బెడ్, క్లోజ్డ్ బెడ్, ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్, ఆంపటేషన్, కార్డియాక్ ఇవన్నీ కూడా. టైప్స్ ఆఫ్ బెడ్ అని హెడ్డింగ్ పెట్టి కొన్ని పాయింట్స్ రాయండి. ఓకేనా. కంఫర్ట్ డివైజెస్ అంటే పేషెంట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సేఫ్టీ డివైజెస్ అండ్ కంఫర్టబుల్ డివైజెస్ టు గివ్ ద కంఫర్ట్ ఫర్ ద పేషెంట్. ఓకేనా. బ్యాక్ రెస్ట్, కార్డియాక్ టేబుల్, శాండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా కొన్ని నీ రెస్ట్ ఇవన్నీ కూడా. సో దోస్ ఆర్ ది కంఫర్ట్ డివైస్. కొన్నిసార్లు అడుగుతారు, ఈ లాగ్ బుక్లో ఉన్న క్వశ్చన్సే చదవండి. ఓకే. చూడండి సేఫ్టీ డివైజెస్, రిస్ట్రైన్స్, ప్రొటెక్టివ్, పీపీఈ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, హైజీనిక్ నీడ్స్. ఇందులో హైజీనిక్ నీడ్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్ బ్యాక్ కేర్ చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్, బ్యాక్ కేర్, బెడ్ బాత్, పెరినియల్ కేర్. ఓకేనా. ఇఫ్ ద పేషెంట్ ఈస్ అనేబుల్ టు గెట్ ఆన్ ఫ్రమ్ ది బెడ్ ఇట్ ఈస్ నథింగ్. ఇఫ్ విల్ గివ్ టు బాత్ ఆన్ బెడ్ ఇట్ ఈస్ కాల్డ్ హ్యాస్ ఎ బెడ్ బాత్. ఓకే. పేషెంట్ లేవలేడు, పేషెంట్ చాలా డర్టీగా, చాలా కాన్షియస్లో, అన్కాన్షియస్ ఏదైనా కొన్ని కండిషన్స్లలో ఉన్నప్పుడు మన బెడ్ మీద ఇస్తాం బాత్, దాన్ని బెడ్ బాత్ అంటారు. పెరినియల్ కేర్ అంటే మనం వీ విల్ క్లీన్ ద పెరీనియం. ఓకే. ఎస్పెషల్లీ మనకి ఎక్కువ అంటే డెలివరీ తర్వాత అవన్నీ కూడా. ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఓకేనమ్మా. బ్యాక్ కేర్. ఓకే. న్యూట్రిషనల్ నీడ్స్. ఓకే. న్యూట్రిషనల్ నీడ్స్, టైప్స్ ఆఫ్ ఫీడింగ్, ఓరల్ ఫీడింగ్, న్యూట్రిషనల్ అసెస్మెంట్ రాయండి. ఇండిచి ట్యూబ్, జెజ్నాస్టమీ ఫీడింగ్, గ్యాస్ట్రాస్టమీ ఫీడింగ్, పేరెంటల్ ఫీడింగ్ ఇవన్నీ కూడా. ఓకే. తర్వాత ఎలిమినేషన్ నీడ్స్. తర్వాత ఇందులో ఎలిమినేషన్ నీడ్స్లో అనగాల మీకు క్యాథటర్ కేరు, పెనిలియర్ కేరు, యూరినరీ డ్రైనేజ్, బ్లాడర్ ఇరిగేషను. ఓకే. మెయింటైనింగ్ అవుట్పుట్ చార్ట్, బవల్ ఎలిమినేషన్ అనగానే బెడ్ ప్యాన్. ఓకేనా. బ్లాడర్ అంటే యూరిన్ సంబంధించి, బవల్ అంటే మోషన్కి సంబంధించింది కాబట్టి ప్రొవైడ్స్ బెడ్ ప్యాన్ గురించి. ఇన్సర్షన్ ఆఫ్ ది ఫ్లాటెస్ ట్యూబ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఎనిమా చాలా చాలా ఇంపార్టెంట్. ఎనిమా అంటే సోప్ వాటర్. ఇఫ్ ద పేషెంట్ ఈస్ అనేబుల్ టు గో ఫర్ వాష్రూమ్, అనేబుల్ టు evacuate the flatus, okay, or motion, so we will give the soap water. ఓకేనా. పేషెంట్ కాన్స్టిపేషన్ సఫర్ అవుతున్నప్పుడు ఎనిమా ఓకే ఇచ్చి దాన్ని లూజనింగ్ చేసి పేషెంట్ మోషన్ అయ్యేలా చేస్తారు. ఓకే. ఎనిమా అంటే అది సపోస్టరీస్, బబుల్ వాష్. ఓకే. మొబిలిటీ ఎక్సర్సైజెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎక్సర్సైజెస్. ఓకే. అసిస్టెడ్ డైలీ లివింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా కొన్ని. బాడీ అలైన్మెంట్, డీప్ బ్రీతింగ్ అండ్ కాఫింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే. ఇందులో ఓకే ఇవన్నీ చూడండి. ట్రాన్స్ఫర్ పొజిషన్స్ కూడా. ఓకే. పౌలస్ పొజిషన్, కార్డియాక్, సిమ్స్, రోసెస్, షీ షేప్, నీ చెస్ట్, లిథాటమీ, ప్రోను. ఓకే. ఇవన్నీ కూడా పొజిషన్స్ అని హెడ్డింగ్ పెట్టి పొజిషన్స్, బెడ్స్ చాలా అడుగుతారు. అడ్మిషన్, డిశ్చార్జ్ ఇవన్నీ కూడా. ఓకే. ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని రకాలుగా ఇస్తారు. ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్, పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటిది. ఓకే. మెథడ్స్ ఆఫ్ అంటే ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని విధాలుగా ఇస్తారు. మాస్క్ ద్వారా, క్యాథటర్స్ ద్వారా, ఒక ప్రోంగ్స్ ద్వారా, టెంట్ ద్వారా, ఆక్సిజన్ హుడ్ ద్వారా, వెంచురీ మాస్క్ ద్వారా ఇవన్నీ కూడా. ఓకేనా. తర్వాత అంబో బ్యాగ్ అంటే ఏంటిది. ఓకేనా. అబ్జర్వేషన్, ఆక్సిజన్ టాక్సిసిటీ, ఇన్హలేషన్స్. ఓకేనా. ఇన్హలేషన్, డ్రైయా, మాయిస్టా, నెబులైజర్, ఓకే, స్టీమ్ టెంట్, నెల్సన్ ఇన్హేలర్, థెరప్యూటిక్ ప్రొసీజర్. ఓకే. పేషెంట్ యొక్క కండిషన్ బట్టి డాక్టర్స్ కొన్ని ప్రొసీజర్స్ చేస్తారు దాన్ని. ఓకే. చెస్ట్, ఓకే, ఫిజియోథెరపీ, ఓకే, సిపిఆర్ చాలా, కార్డియో పల్మనరీ రిసస్టేషన్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ది పేషెంట్ if the patient is having cardiac arrest or any emergency. In order to save the life of the patient we will give the CPR. ఓకేనా. అది చాలా సిపిఆర్ అడుగుతారు చాలాసార్లు, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ స్పెసిమెన్ కలెక్షన్, నమూనా సేకరణ అంటారు. ఓకే. పేషెంట్ యొక్క వ్యాధి నిర్ధారణ చేయడానికి ఏ రకాల నమూనాలు సేకరిస్తారు. యూరిన్ కానీ, స్టూల్ కానీ, బ్లడ్ కానీ, షుగరు, ఓకే, వామిటర్స్, థ్రోట్ స్వాబ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత చూడండి యూరిన్ టెస్ట్. ఓకే. తర్వాత హార్ట్ అప్లికేషన్స్. ఓకేనా. హాట్ వాటర్ బ్యాగ్ ఇవన్నీ కూడా. సిజ్జు బాత్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. పొటాషియం పరమాంగనేటిని మనం అందులో వేసి. ఓకే. పెరినియల్ కేర్ దగ్గర. ఓకేనా. యూ విల్ హ్యావ్ ద హెమరాయిడెక్టమీ కానీ, పెరినియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేమైనా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటివి ఇస్తారు. ఓకేనా. హాట్ వాటర్ బాటిల్స్, అల్ట్రావైలెట్ రైస్ ఇందులో. ఓకే. తర్వాత చూద్దాం. కోల్డ్ అప్లికేషన్స్లో ఎక్కువగా కోల్డ్ కంప్రెస్, ఐస్ క్యాప్, టెపిడ్ స్పంజ్ ఇవి 101 ఉంటే కోల్డ్ కంప్రెస్, 102 ఉంటే ఐస్ క్యాప్, 103 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే కోల్డ్ కంప్రెస్, కోల్డ్ స్పంజ్ బాత్ ఇవ్వాలి. ఓకేనా. 101 ఉంటే కోల్డ్ కంప్రెస్, 102 ఉంటే ఐస్ క్యాప్, 103 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే టెపిడ్ స్పంజింగ్ ఆర్ స్పంజ్ బాత్ అంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కోల్డ్ అప్లికేషన్స్లో ఇంపార్టెంట్ ఇదే. ఓకేనా. తర్వాత కేర్ ఆఫ్ పేషెంట్ విత్ స్పెషల్ డిసబిలిటీస్. ఓకేనా. ఫీవర్ ఇవన్నీ. ఓకేనా. కేర్ ఆఫ్ పేషెంట్ ఫీవర్ వాళ్ళకి డిస్నియా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కాన్స్టిపేషన్, డయేరియా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. చూడిన తర్వాత ఇన్ఫెక్షన్ హౌ వీ కెన్ కంట్రోల్ ద ఇన్ఫెక్షన్ బై ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ది ఓకే మెథడ్స్ లైక్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అంటే ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్,
మెడికల్ అండ్ సర్జికల్ హ్యాండ్ వాషింగ్. ఓకేనా. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేలోపు మనం సర్జికల్ హ్యాండ్ వాషింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాము. ఓకేనా. తెలియాలి మీకు డిఫరెన్సెస్ మెడికల్ అండ్ ఓకే సర్జికల్. ఐసోలేషన్ అంటే ఏంటిది, సపరేట్ ది పేషెంట్ ఫ్రమ్ ది పేషెంట్ టు హెల్తీ ఇండివిజువల్. ఓకే అలాంటి. ఓకే తర్వాత డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, హౌ యూర్ డిస్పోజింగ్ ద వేస్ట్ బై యూజింగ్ ద కలర్ కోడింగ్. ఏ బకెట్, రెడ్, ఎల్లో ఇవన్నీ ఉంటాయి కదా బిన్స్ అవి. ఓకే తర్వాత యూనివర్సల్ ప్రికాషన్స్. ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ ప్రికాషన్స్ అనగా మీకు ఎక్కువ గుర్తు, గౌను, మాస్క్, క్యాప్, ఏప్రాన్స్, షూస్ ఇవన్నీ కూడా. ఓకేనా. తర్వాత డాక్యుమెంటేషన్, డీకంటామినేషన్ ద ఎక్విప్మెంట్ అండ్ యూనిట్. ఓకేనా. ఒకవేళ ఇఫ్ ద ఎనీథింగ్ ఇస్ కంటామినేటెడ్ సో హౌ వీ కెన్ క్లీన్ ద ఎక్విప్మెంట్స్ అనేది. ఓకేనా. స్టెరిలైజేషన్, మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఇది చాలా న్యాచురల్, కెమికల్, బయో. ఓకే న్యాచురల్, కెమికల్, ఫిజికల్, మెకానికల్ ఇవన్నీ కూడా, గ్యాసెస్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎస్డి అంటే సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్ అని అంటారు. ఓకేనా. ఇవన్నీ మెడికల్, సిఎస్డి, సర్జికల్, బాయిలింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లేమింగ్ ఇవన్నీ కూడా. ఓకే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సిఎస్ఎస్డి సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్ అంటూ ఉంటారు. ఓకే తర్వాత చూడండి హాట్ ఎయిర్ ఓవెన్ ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్లో. ఓకేనా. తర్వాత కేర్ ఆఫ్ ఎక్విప్మెంట్ సప్లైస్. ఓకే మన రబ్బర్ గూడ్స్, కేర్ ఆఫ్ లినన్, కేర్ ఆఫ్ రబ్బరు, కేర్ ఆఫ్ ఫర్నిచర్ ఇవన్నీ ఎక్కువగా కేర్ ఆఫ్ రబ్బర్ గూడ్స్, లినన్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్. ఓకేనా. ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఎక్కువగా మనము ఓకే స్కిన్ ప్రిపరేషన్, ఓకే ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ యూనిట్. ఓకేనా. తర్వాత ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా. అంటే ఆపరేషన్ పంపించే ముందు ఏం చేయాలి, పంపించిన ఆపరేషన్ తర్వాత ఏమి చేయాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎనిమా ఇస్తారు. ఓకేనా. తర్వాత పార్ట్ ప్రిపరేషన్ చేస్తారు, అంటే స్కిన్ ప్రిపరేషన్, రిమూవల్ ఆఫ్ ది జ్యువెలరీ, కన్సెంట్ అంటే వాళ్ళకు ఒప్పుకున్నట్టు సర్జరీకి కన్సెంట్ అంటారు దాన్ని, కన్సెంట్, రిమూవల్ ఆఫ్ ది జ్యువెలరీ, ఎనిమా, పార్ట్ ప్రిపరేషన్, స్కిన్ ప్రిపరేషన్, రిమూవల్ ఆఫ్ ది జ్యువెలరీ. ఓకేనా. ప్రీ అనెస్థెటిక్ చెకప్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే నెక్స్ట్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఇందులో కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఓరల్, సబ్లింగ్వల్, బక్కలు, ఇంట్రాడర్మల్, సబ్క్యూటేనియస్. ఓకేనా. బక్కలు అంటే ఇక్కడ చెంప దగ్గర, సబ్లింగ్వల్ అంటే నాలుక కింద, ఇంట్రాడర్మల్ అంటే డర్మిస్ కింద, సబ్క్యూటేనియస్ అంటే ఓకే చర్మం కింద, ఇంట్రాడర్మల్ అంటే చర్మం. ఓకేనా. ఓకే సపోస్టరీస్. ఓకే లోపలికి ఏం చేస్తారు, రెక్టంలోకి ఇన్సర్ట్ చేసి ఇస్తారు. ఓకేనా. ఇన్స్టలేషన్ ఆఫ్ ది మెడికేషన్స్, ఇయర్, నోస్, ఐస్, థ్రోట్, బ్లాడర్ ఇవన్నీ. ఫస్ట్ ఎయిడ్ అండ్ బ్యాండేజింగ్ ఇవన్నీ కూడా. సిపిఆర్, స్నేక్ బైట్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, సిపిఆర్ అంటే ఏంటి, స్నేక్ బైట్, డాగ్ బైట్ ఇవన్నీ కూడా. బ్యాండేజింగ్, బర్న్స్, ఎపిస్టాక్సిస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ బ్యాండేజింగ్, సింపుల్ స్పైరల్, రివర్స్ స్పైరల్, ఫిగర్ ఆఫ్ 8, హెడ్ ఏక్ ఇవన్నీ కూడా. ఐస్, హెడ్, క్యాపైన్. ఓకే కేర్ ఆఫ్ డెత్ అండ్ డైయింగ్. ఓకే ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. అబ్జర్వేషన్ విజిట్స్, మనం ఎక్కడెక్కడికి వెళ్ళాం, హాస్పిటల్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ చూసామా, సిఎస్డి, ఇన్సినరేషన్ యూనిట్. ఓకే మీటింగ్, స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ ఏ క్లయింట్. ఓకే ఇవన్నీ కూడా కొన్ని, అంటే కొంచెం బాధలు ఉన్న వాళ్ళకు ఓకే వాళ్ళ దేవుని యందు భయము, ఒక భక్తి, భయం అని కాదు భక్తి, స్పిరిచువల్గా టెన్షన్ పడకండి, మీ దేవుని తలుచుకుని అని చెప్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ది స్పిరిచువల్ నీడ్స్. ఓకే సో ఇవన్నీ కూడా మనం మెయింటెనెన్స్ ఆఫ్ డైలీ క్లినికల్ డైరీ. ఓకే తర్వాత మన కేర్ ప్లాన్. ఓకే వన్స్ విల్ గో టు క్లినికల్స్ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ మేడమ్స్. ఫ్రాక్చర్ గురించి కేర్ ప్లాన్ రాయాలి, డయాబెటీస్ మిలిటస్, హైపర్ టెన్షన్, పైరెక్సియా, డయేరియా. ఓకే తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్, డెమోన్స్ట్రేషన్ ఫిజికల్ ఎగ్జామ్ చేసి చూపించాలి. ఓకే సోరియాసిస్. ఓకే ఓకే అంటే మన కండిషన్ ఏమేం చేసేస్తామని, అంటే ఇక్కడ పేషెంట్ పేరు మెన్షన్ చేశారు. ఓకేనా. తర్వాత కేస్ ప్రజెంటేషన్ ఆర్ వాట్ టీచింగ్, బెడ్ సోర్స్ గురించి, ఇన్ఫెక్షన్, ఆస్ఫిక్సియా, షాక్. ఓకే తర్వాత చూడండి ఇక్కడ ఓకే పర్సనల్ హైజీన్, హెల్త్ టాక్, హెల్త్ ఎడ్యుకేషన్, పేషెంట్కి ఏం ఆరోగ్య విద్య ఉంది దేని గురించి చేసి చూపించామని. ఒక పర్సనల్ హైజీన్, డయాబెటిక్ యూనిట్. ఓకేనా. సో దీస్ అనే రిక్వైర్మెంట్స్ అనేవమ్మా. మీరు ఇవన్నీ కొంచెం రాసి, యాక్చువల్గా ఆర్డర్ అనేది వేరే ఉంటుంది బాక్స్ ఫైవ్లో, కానీ మొత్తానికి మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా కొన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే చాలామంది తెలియదు కాబట్టి మా స్టూడెంట్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసి మీకు ఈ విధంగా ఓకే అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే చాలామంది పిల్లలు తెలియదు దాని యొక్క ఇంపార్టెన్స్, బాక్స్ ఫైల్, లాగ్ బుక్ అని, అంటే క్యుములేటివ్ బుక్ తెలియదు. ఎందుకంటే ఇది ఉంటేనే మీకు ఎగ్జామ్ పాస్ అయ్యారు, మీకు కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా. కంటిన్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. ఓకేనా. సో ఓకే థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ అప్రోచ్ మీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.